హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి గాయరస్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేయడము ఒక పెద్ద టాస్కే, బట్ దానివల్ల ఎంత యూజ్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెరుగు తోడేసేసి పైన మీగడ తీసేసి బాక్స్లో పెట్టేస్తాం కదా. ఒక 15 డేస్కి ఒకసారి ఇలా చిలికేసి వెన్న తీసి అట్లా నెయ్యి చేసుకుంటే ఏంటంటే ఇది ప్యూర్ ఉంటుంది. ప్యూర్ అంటే మనం దీంట్లో ఏమీ కలపం కదా, అందుకే ప్యూర్గా ఉంటుంది. బయట తెచ్చే దాంట్లో కొంచెం ప్యూర్ ఉండదు అని నా నమ్మకం. కనుక నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి మా బాబుకి పెడతాను. 15 డేస్కి నేను ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ దానడైంది. ఇది చిలికితే వెన్న, ఇది చిన్నగా బర్నల్ చిన్నగా చేసేసుకొని చిన్న పొయ్యి మీద మనము కాసుకుంటే నెయ్యి అనేది మాడకుండా, అంటే ఎలాంటి దుర్వాసన రాకుండా ఫ్రెష్గా వస్తుంది. కనుక నెయ్యి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల కూడా యూజ్ ఉంది. ఇందాక చెప్పుకున్నట్లు కల్తీ అనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు, ప్యూర్ ఉంటుంది. దీనివల్ల పిల్లల ఆరోగ్యానికి కూడా మంచిది. బయట ఏదైతే మనం తెస్తామో అదైతే 100కి 90% అయితే నేనైతే ప్యూర్ ఉండదనే నమ్ముతాను. కనుక వీలైనంత మంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెడితే వాళ్ళు మంచి పౌష్టికాహారం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మంచి అవుతారు. దీనివల్ల ఇంకొక యూజ్ ఏంటంటే మనం వెన్న తీస్తాం కదా, ఇది చలికాలం ఏం చేయాలంటే వెన్న తీసి ఒక చిన్న బాక్స్లో పెట్టేసి నైట్ పిల్లలకు పెడితే మాయిశ్చరైజ్గా కూడా యూజ్ అవుతుంది. ఇంకా మనం ఎలాంటి కోల్డ్ క్రీమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నేనైతే మా బాబు విహాన్కి మాత్రం కంపల్సరీ అదే యూజ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే పప్పులో కానీ ఈ నెయ్యి వేసి గుమగుమలాడే నెయ్యి తయారైన తర్వాత పప్పులో వేసి మనం పప్పు చేసి పిల్లలకు పెడితే కొంచెం మంచిగా తింటారు. కనుక వీలైనంత మంది ఇలా నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి. అలాగే వెన్న వల్ల కూడా యూజ్ ఉంటుంది. మనం చలికాలంలో నైట్ టైంలో పిల్లలకి మాయిశ్చరైజ్గా యూజ్ చేసేస్తే ఇంకా వాళ్ళకి ఎలాంటి బయట నుంచి తెచ్చే కోల్డ్ క్రీమ్స్ కూడా అవసరం ఉండదు. కనుక మనం నెయ్యిని ప్రిపేర్ చేసుకున్నాం. అలాగే ఇంత మజ్జిగ మిగిలింది, ఈ డబ్బెడు చేస్తే అందులో కొన్ని వాటర్ వేస్తాం కదా, ఎలాగో ఇంత మజ్జిగ మిగిలింది. దీంట్లో కూడా ఎన్ని పౌష్టిక విలువలు ఉంటాయంటే దీన్ని మనం పిల్లలకి ఇప్పుడు ఎలాగో ఎండాకాలం కనుక పిల్లలకు పట్టించామనుకో డిహైడ్రేట్ నుంచి కాపాడుకోవచ్చు. వాళ్ళు కొంచెం అన్నం తక్కువ తిన్నా మజ్జిగ తాగితే కొంచెం కడుపు నిండుగా ఉంటుంది, వాటర్ లెవెల్స్ పెరుగుతాయి, ఇంకా చాలా యూజ్ ఉంటుంది. కనుక ఇంట్లోనే నెయ్యిని ప్రిపేర్ చేసుకోండి, పిల్లలకు పెట్టండి. దీనివల్ల మన పిల్లలు మంచిగా ఉంటారనేసి నా ఉద్దేశం. మీకు ఏమైనా హెల్ప్ అయితే మాత్రం కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఏదైనా ఉంటే నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కనుక కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.